ఎప్పుడూ లేనంతగా ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యమైన బిల్లులతో పాటు అదానీపై అమెరికా కేసు, మణిపూర్ హింస లాంటి అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. దీనికి తోడు లిస్టులో లేకపోయినా సరే ఖచ్చితంగా ఈ సమావేశాల్లో జమిలిపై కూడా బిల్లు ప్రవేశపెడతారన్న వార్తలొస్తున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలు వేడెక్కటం ఖాయంగా తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాల సందర్భంగా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో దేశాన్ని కుదిపేసిన మణిపూర్ హింస, ఇటీవల సంచలనం సృష్టించిన గౌతమ్ అదానీ అవినీతి చర్యలపై యుఎస్ అరెస్టు వారెంటు జారీ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోడీ సర్కార్ను నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ శీతాకాల సమావేశాలు హాట్గా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశమంతా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జమిలి ఎన్నికల బిల్లును లిస్టులో చేర్చకపోయినా దానిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, గోవా అసెంబ్లీలో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం బిల్లు, ద బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, రైల్వే బిల్లు, బ్యాంకింగ్ చట్టాల బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ బిల్లు, చమురు క్షేత్రాల సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, రాష్ట్రీయ సహకారీ విశ్వవిద్యాలయ బిల్లు, పంజాబ్ కోర్టుల సవరణ బిల్లులతో పాటు మర్చెంట్ షిప్పింగ్, కోస్టల్ షిప్పింగ్, ఇండియన్ పోర్ట్స్ బిల్లులను శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దేశంలోనే మినీ ఇండియా పోరుగా పిలిచిన మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవటం పార్లమెంటు సమావేశాల ముందు బీజేపీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇటీవలే హర్యానా గెలుపు, ఇప్పుడు మహారాష్ట్ర విజయం బీజేపీకి తిరుగులేని ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ నేతృత్వంలో మరిన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. జమిలి ఎన్నికలపై కూడా ఈసారి ఉభయ సభల్లోనూ ఖచ్చితంగా చర్చ జరగనుందని సమాచారం. ఇక ప్రధానమైన వక్ఫ్ బిల్లుపై పార్లమెంటు సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది.